నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ బిఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 25 సంవత్సరాలకు పైబడి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. మా హాస్పిటల్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొత్తపేట రైతు బజార్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యము మనదైనటువంటి దేశీయ వైద్యం. ఈ ఆయుర్వేద వైద్యంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సా క్రమాలు ఉన్నాయి, అలాగే చిట్కాల రూపంలో కూడా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్తున్నాం ప్రతి ఎపిసోడ్లో. దయచేసి ప్రతి వ్యక్తి కూడా 3 సూత్రాలను పాటించండి. నెంబర్ 1, టైం ప్రకారం భోజనం చేయండి, డైట్ రెగ్యులారిటీ. మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం 1-2 మధ్యలో లంచ్, అలాగే రాత్రి 9 లోపు డిన్నర్. ఇది ఆహారం అంటే డైట్ రెగ్యులారిటీ. నెంబర్ 2, స్లీప్ రెగ్యులారిటీ, నిద్ర. రాత్రిపూట కంపల్సరీ 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. మూడోది చాలా చాలా ముఖ్యమైనది వ్యాయామం. 1 గంట వ్యాయామాన్ని కేటాయించండి. దయచేసి టైం లేదనకండి, టైం కల్పించుకోండి. ఉదయమా సాయంత్రమా 1 గంట లోపల హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు వాకింగ్, మిగిలిన 30 నిమిషాలు చిన్న చిన్న యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, అలాగే ధ్యానము. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా చేయండి, రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. వాకింగ్ అనేది నార్మల్ వాక్, బ్రిస్క్ వాక్ కానీ కాదు. అలాగే ఈ యోగాసనాలు కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, చాలా చాలా పవర్ఫుల్. మనం లైఫ్ స్టైల్ ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఆహారము, నిద్ర, వ్యాయామము దాదాపు 90% బాడీ ఫిట్గా ఉంటుంది. అది ఏమీ చేయకుండా మనదైన శరీరానికి కొద్దో గొప్ప మన వంతు మనం చేయాలి కదా. ఈ విధంగా ఫస్ట్ ఆరోగ్య సూత్రం చెప్పిన తర్వాత మనం ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతుంటాము. ఈరోజు ముఖ్యంగా ఒక ఎపిసోడ్ తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం మెనోపాజ్ గురించి తెలుసుకుంటాం. చాలామంది లేడీస్ లోపల మెనోపాజ్ లక్షణాలతోటి, అంటే మెనోపాజ్ వచ్చే దశ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు పాపం. ఆయుర్వేదం లోపల ఏం చేస్తుంటారంటే రజ ప్రవృత్తి, రజ నివృత్తి అంటుంటాము. రజ ప్రవృత్తి, రజస్సు అంటే తెలుసు, ఓం రిలీజ్ అవుతుంది కదా మనకు. అది రిలీజ్ అయ్యేదానికి ఏమంటుంటారంటే మెనార్కే. ఫస్ట్ 10 నుంచి 14 సంవత్సరాల అమ్మాయిలకు మెనార్కే దశ అంటుంటాము, రజ ప్రవృత్తి. అలాగే రజ నివృత్తి 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలలో ఈ మెనోపాజ్ రావటం వస్తూ ఉంటుంది. ఈ మెనోపాజ్ వచ్చే ముందు, తర్వాత మెనోపాజ్ టైంలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు లేడీస్. ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే చిరాకుగా ఉంటుంది, కోపంగా ఉంటుంది, అలసటగా ఉంటుంది, కొద్దిగా పని చేస్తే అలసిపోతుంటారు. అయిన దానికి కానీ దాన్ని కూడా చిరాకు పడిపోవటము, కోపం తెచ్చేసుకోవటము, వేరే వాళ్ళ మీద కోపగించుకోవటము, అరే తర్వాత మళ్ళీ ఫీల్ కావటం, అరే ఎందుకు ఇట్లా అన్నానని. ఇదంతా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా. ఎప్పుడైతే ప్రతి నెల ఋతుక్రమము ప్రతి నెల లేడీస్లో జరుగుతున్నంతసేపు కూడా ఆరోగ్యవంతంగానే ఉంటారు. ఎప్పుడైతే ఇది ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఆ ఇంబ్యాలెన్స్ కావటంలో ఏమవుతుందంటే శరీరంలో కొన్ని మార్పులు రావటం సహజం. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్. స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షను. చాలామందికి ముఖ్యంగా ఏంటంటే చర్మము కానివ్వండి, ముఖ్యంగా ఈ చర్మం ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది అందరు. ఆ డ్రై అయిపోవటం వల్ల కూడా కొంచెం చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చెప్తుంటారు. వెంట్రుకలు కూడా బాగా హెయిర్ ఫాల్ ఉందని చెప్తుంటారు. తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కావట్లేదని చెప్తుంటారు. ముఖ్యంగా రాత్రి నిద్ర పట్టట్లేదు అంటుంటారు, నిద్రలేమి. ఈ మెనోపాజ్ లక్షణాలు కొంతమందికి ఒకప్పుడు ఏదైనా వ్యాధి వస్తుందంటే ఒక ఏజ్ ఉండేదండి, ఇప్పుడు అట్లా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు కానీ, కళ్ళ సమస్యలు కానీ, పళ్ళ సమస్యలు కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాతనో 60 సంవత్సరాలు దాటిన తర్వాతనో వచ్చేది ఒకప్పుడు.
ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ అట్లుండేది. ఇప్పుడు అట్లా లేదు. మామూలుగా 30 ఇయర్స్ 30-40 లోపే అందరికి మెనోపాజ్. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందే పేర్కొంటాము. టైం ప్రకారం తినకపోవటము, నిద్ర సరిగ్గా లేకపోవటము, ఏమాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవటము, ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ముఖ్యంగా స్ట్రెస్, అందులో మొబైల్ అనేది, ఫోన్ అనేది అడ్వాంటేజెస్ ఉంటే తీసుకోవటంలో తప్పులేదు. ప్రతి వారికి కూడా ఒకప్పుడు చెప్పాం కదండి, పుస్తకం హస్తభూషణం. ఇప్పుడు అట్లా కాదు. అంటే ఒకప్పుడు జర్నీలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఒక బుక్ ఉండేది. ఆ బుక్ ఎలాంటి బుక్ కూడా మంచి నీతి నియమాలు కలిగినటువంటి సందేశాలను ఇచ్చేటువంటి పుస్తకాలు, ఫ్యామిలీ రిలేటెడ్ బుక్స్. వసుదైక కుటుంబం కదా మనది. అంటే ఫ్యామిలీ లోపల ఎలా ఉండాలి, ఎవరెవరి బాధ్యతలు ఎలా ఉండాలి, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏంటిది, కొన్ని నీతికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటిది, ఒక బుక్. జర్నీ మొత్తం ఆ బుక్ చదువుకుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడ పుస్తకాలే లేవు. ఈ మెనోపాజ్ తోటి బాధపడిన వాళ్ళకు ఆయుర్వేదంలో ఫస్ట్ చక్కటి పరిష్కారం అండి అశ్వగంధ. అశ్వగంధ అని తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవరైతే ఆయుర్వేదం పట్ల అభిమానం కలిగి ఉంటారో, ఆయుర్వేదం పట్ల మక్కువతో ఉంటారో, అశ్వగంధ అందరికీ తెలుసు. అశ్వగంధ టాబ్లెట్స్ ఉంటాయి, అశ్వగంధ పౌడరు, అశ్వగంధ టానికు, అశ్వగంధ లేహ్యము, ఏదైనా తీసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఆయుర్వేదిక్ లోపల. అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, బాడీ కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. అశ్వగంధ పౌడరు లేదా టాబ్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఉదయము సాయంత్రం తీసుకోండి. పౌడర్ అయితే 1 చెంచా పౌడరు పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ ఉదయము సాయంత్రము. అశ్వగంధ టాబ్లెట్స్ ఉదయం 1, రాత్రి 1 తీసుకోండి. చాలా వరకు మెనోపాజ్ తోటి, అంటే మెనోపాజ్ సిమ్టమ్స్ తోటి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం. అట్లాగే శతావరి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పిల్లి పీచర అంటుంటాం. అంతేకాకుండా ఒక స్పూను అలోవెరా పల్ప్ తీసుకొని దాంట్లో కొంచెం శొంఠి పౌడర్ యాడ్ చేసుకొని తినేయండి. చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మెనోపాజ్ బాధపడే వాళ్ళకు ఈ కళ్ళ కింద బాగా చారలు రావటం ఉంటుంది. చెప్పా కదా, చర్మం అంతా కూడా పొడిబారినట్లుగా కనిపిస్తుంది వాళ్ళకు. నువ్వుల నూనె శ్రేష్టం అండి. మార్నింగ్ స్నానం చేసే ముందు ఏం చేయండి అంటే, మొత్తము బాడీకి లైట్గా కొంచెం నువ్వుల నూనె తీసుకొని కొంచెము మనం అభ్యంగనం మాదిరిగా చేసుకొని స్నానం చేస్తే మొత్తం పొడిబారకుండా ఉంటుంది చర్మం. ఈ లోషన్స్, క్రీమ్స్ అవన్నీ కూడా తాత్కాలికమేనండి, టెంపరీ. అలా కాదు. మనకు వెనుక నుంచి కూడా చూసుకున్నట్లయితే సనాతన ధర్మం లోపల మనకు ఎప్పుడు కూడా ఒక పిండితోని స్నానం చేసేవాళ్ళం. మొత్తం కూడా ఒక పిండి పదార్థాలన్నీ కూడా తయారు చేసి పెట్టుకొని స్నానానికి దాంతోటే చేసేవాళ్ళం మనం. సున్ని పిండి అంటుంటారు కదా, అంటే రకరకాల పల్సెస్ అవన్నీ కూడా పప్పు ధాన్యాలతో తయారు చేసినటువంటి దాంతో స్నానం చేసినా హ్యాపీగా మంచిగా ఈ చర్మము ఎప్పుడు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మెనోపాజ్ లక్షణాలతోటి బాగా ఇబ్బంది పడే వాళ్ళకు అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోండి, పౌడర్ తీసుకోండి. అలాగే చ్యవనప్రాష్ కూడా చాలా ముఖ్యమండి. ఈ చ్యవనప్రాష్ అనేది కూడా 1 చెంచా పొద్దున, 1 చెంచా సాయంత్రం తీసుకోండి. అంతేకాకుండా బ్రాహ్మి అనేది ఉంటుంది, కొంచెం అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది మైండ్ అంతా కూడా. ఒక్కోసారి అంతా కూడా అనీజీనెస్గా ఉంటుంది. 2 రోజులు మంచిగా ఉన్నట్టు కనిపిస్తారు, 2 రోజులు హుషారుగా ఉంటారు, 2 రోజులు అనీజీగా ఉంటుంది, కాళ్ళు చేతులు లాగేయటం ఉంటుంది. అందుకని వీటన్నిటికి కూడా బ్రాహ్మి ట్యాబ్లెట్స్ ఉంటాయి. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కొంచెం. ఈ విధంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అశ్వగంధ తీసుకోవచ్చు, చ్యవనప్రాష్ తీసుకోండి. ముఖ్యంగా డైట్ లోపల చాలా వరకు కూడా గుర్తుపెట్టుకోండి, ఆకుకూరలు తీసుకోండి. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే 50 నుంచి స్టార్ట్ అవుతుంటాయి డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అని కానీ, B12 డిఫిషియన్సీ ఉంటుంది. అందుకని కంపల్సరీ పాలు, 1 కప్ ఆఫ్ మిల్క్ మార్నింగ్ ఈవినింగ్ పాలు తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవాలి, క్యారెట్ తీసుకోవాలి, క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి, బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాడీకి కొంచెం న్యూట్రిషనల్ ఫుడ్ పడినట్లయితే ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా తప్పనిసరి యోగాసనాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఏవి ఫ్లెక్సిబిలిటీ ఉంటే అవే. పద్మాసనం వేస్తేనే పద్మాసనం కింద కూర్చోవడం, లేదా కుర్చీలో కూర్చొనైనా సరే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామము, అష్టవిధ ప్రాణాయామాలు ఉంటాయండి, 8 రకాలు. ఒక 3 అన్నా 4 అన్నా చేయండి ప్రాణాయామం. అనులోమ విలోమ, సూర్యనాడి, చంద్రనాడి, కపాలభాతి, భస్త్రిక, చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామము, లాస్ట్కు మెడిటేషన్ కంపల్సరీ పాటించినట్లయితే ఇవి యోగ సూత్రాలు
వాకింగ్ కొద్దిగా ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ వాకింగ్ చేయండి. తర్వాత చిన్న చిన్న యోగాసనాలు చేయండి. సూర్య నమస్కారాలు, ఫ్లెక్సిబిలిటీ ఉంటే సూర్య నమస్కారాలు చేయండి. ఇవన్నీ కూడా చాలా వరకు కూడా స్ట్రెస్ ఫ్రీని కలిగిస్తాయి, బాడీని హెల్తీగా ఉంచుతాయండి. కేవలం మందుల మీద ఆధారపడకండి. ఆహార నియమాలు పాటించండి, టైం ప్రకారం తినండి, నిద్రపోండి, 1 గంట వ్యాయామం చేయండి. ఈ విధంగా మెనోపాజ్ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ ఎపిసోడ్ కూడా ఎవరైతే ఈ మెనోపాజ్ లక్షణాలతోటి బాధపడుతుంటారో తప్పనిసరిగా ఈ ఎపిసోడ్ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ నమస్కారం.